గ్రీటింగ్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ లార్డ్ అవర్ సేవియర్. క్రీస్తు నామమున శుభవందనాలు. మరి చూసుకున్నట్టయితే మత్తయి సువార్త 5వ అధ్యాయము 8వ వచనం, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూసేదారు. మనం హృదయాన్ని శుద్ధీకరించుకోవాలి. ఎట్లయినా మనం మందిరానికి వెళ్ళేటప్పుడు, దేవుని సన్నిధికి వెళ్ళేటప్పుడు, సండే వర్షిప్ చేయటం ఎట్లా వెళ్తాం? మనం బ్రష్ చేసుకొని, పనులు క్లీన్ చేసుకొని, స్నానం చేసి వెళ్తాం. ఎందుకంటే పనులు క్లీన్ చేసుకోకుండా మనం వెళ్ళామనుకోండి, మనం మాట్లాడే దుర్వాసనకు అసలు ఎవరు పక్కన కూర్చోరు. అదేవిధంగా మనం దేవుని సన్నిధికి వెళ్ళాలంటే బిఫోర్ గోయింగ్ టు గాడ్ ప్రెసెన్స్ యూ మస్ట్ క్లీన్ యువర్ సిన్స్ త్రూ ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఎందుకంటే మీరు దేవుని సన్నిధికి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా మీరు మీ యొక్క పాపాలు అనేవి యేసు రక్తంలో కడుక్కోవాలి. వాట్ ఈజ్ సిన్? పాపం అంటే ఏంటిది? తన సహోదరుని చూసి వ్యర్థుడు అంటే నరహత్యకు లోగను. మత్తయి సువార్త 5వ అధ్యాయము 21వ వచనం చూడండి. నరహత్య చేయవద్దు, నరహత్య చేయవద్దు విమర్శలు పూర్లు చెప్పినాడు, మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పిన తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శలు, తను చూసి వ్యర్థుడు అని చెప్పువాడు మహాసభకు లోగునగును. వ్యర్థుడు అని చెప్పొద్దు. అంటే మీరు చేసే ఉద్యోగంలో, వ్యాపారమే కావచ్చు, మీరు చేసే వృత్తి పని కావచ్చు, పైన బాస్కు లోబడి ఉండాలి, కింద అసిస్టెంట్లను గౌరవించాలి. ఇక్కడ అసిస్టెంట్లను వ్యర్థురాన్ని తిట్టిన నరహత్య చేసినట్టే, పైన బాసును చాటున దూషించిన పొరుగు వాళ్ళ ముంగట, ఇతరుల ముంగట డ్యూటీ నుంచి వచ్చిన తర్వాత నరహత్య అంటేనే వ్యర్థుడు అంటే నరహత్యకు లోగున్నారు. కాబట్టి ఈ క్రైస్తవ ఆత్మ జీవితంలో పాత నిబంధన ఏంటిది? మోషే పదకల్లో నరహత్య చేయవద్దు అంటే ఒక మనిషిని కత్తితో కానీ కర్రతో కానీ కొట్టి చంపితే అది నరహత్య. కానీ కొత్త నిబంధనలో వ్యర్థుడా అంటేనే నరకాగ్నిలో నగును. కాబట్టి మనం ప్రొద్దు నుంచి డ్యూటీకి వెళ్ళినంత సాయంత్రం వచ్చిన తర్వాత ఖచ్చితంగా మనం మన పాపాలని క్రీస్తు రక్తంలో కడుక్కోవాలి. చూడండి 27వ వచనం చూడండి. వ్యభిచారం చేయడం మీరు చెప్పబడిన నేను మీద చెప్పిన ఒక స్త్రీని మోహపు చూసేవాడు వ్యభిచారం చేసినవాడు. అంటే స్త్రీని మోహపు చూసి అంటే రోడ్డు మీద వెళ్తున్నప్పుడు సూపర్ మార్కెట్ కానీ, కూరగాయల మార్కెట్ కానీ, బటర్ షాప్కి కానీ, న్యూస్ పేపర్లు ఏదైనా కానీ, లేకుంటే టెలివిజన్లో చూసినా కానీ ఒక స్త్రీని మోహపు చూపుతూ చూసి హృదయం నందు వ్యభిచరించినంత పాపం అవుతుంది. కాబట్టి మనం యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7-9 ప్రకారం యేసు రక్తం ప్రతి పాపమును కాడు. కాబట్టి మన పాపాలని కడుక్కొని తర్వాత మనకు వాట్ ఎవర్ నీడ్స్ యు ఆస్క్, నీ అవసరతలు ఏమన్నా తర్వాత అడుగు. సో మీ సిన్ పెట్టుకొని, పాపం పెట్టుకొని అడిగితే దేవుడు ఇవ్వడు. ఈ క్రైస్తవాత్మ జీవితంలో చూడండి, మోషే ఎవరు? లేవి వంశస్థుడు, ఒక నరహంతకుడు. ఐగుప్తులో ఒక మనిషిని చంపి ఇసుకలో పాతి పెట్టేస్తాడు. ఆ పాపాన్ని కడుక్కోవడానికి దేవుడు 40 సంవత్సరాలు ట్రైనింగ్ ఇస్తాడు. మోషే 40 సంవత్సరాల వయసులో పిలుచుకుంటాడు, 40 సంవత్సరాలు ట్రైనింగ్ ఇస్తాడు. దేవుడు ముఖాముఖి 40 సంవత్సరాలు మాట్లాడి 40 సంవత్సరాలు ఇశ్రాయేల్ జనాంగాన్ని నడిపిస్తాడు. మరి మోషే ఎవరు? ధర్మశాస్త్రం రాసిండు. హిందువులకు భగవద్గీత, క్రైస్తవులకు బైబిల్, యూదులకు తోరా, సిక్కులకు వారి ఉపనిషత్తు ధర్మశాస్త్రం, ఇంకా జైన్లకు ఎన్నో మతాలు ఉన్నాయి, బుద్ధులు, వీళ్ళందరికీ ధర్మశాస్త్రం చదివింది ఎవరి ద్వారా? మోషే ద్వారా. కాబట్టి మనం ఈ క్రైస్తవాత్మ జీవితంలో ఏం చేయాలంటే మన ప్రార్థన వినాలి. అంటే మన కన్నీటి ప్రార్థన యేసయ్య బుడ్డిలో చేర్చబడతాయి. దేవుని బుడ్డిలో చేర్చబడాలంటే ఏం చేయాలి? మాట, చూపు, తలంపుతో చేసిన పాపాలన్నీ క్రీస్తు రక్తంలో కడుక్కోవాలి. వితౌట్ క్లీన్ యువర్ సిన్స్ యూ కెనాట్ సీ గాడ్. అంటే యువర్ ప్రేయర్ నాట్ విల్ లిజన్ గాడ్. ఎందుకంటే నీ ప్రార్థన దేవుడు వినడు. మాట, చూపు, తలంపుతో చేసిన పాపాలు మాత్రం కడుక్కొని తర్వాత అడిగితే ఖచ్చితంగా మన అవసరతలు దేవుడు ఇస్తాడు. దయచేసి మీరు మీ మాట, చూపు, తలంపుతో చేసిన మన చెడ్డ తలంపుల నిమిత్తం ముళ్ళ కిరీటం ధరించండి యేసయ్య. తలకు జల్లడికి ఎన్ని రంధ్రాలు ఉన్నాయో తలకు అన్ని రంధ్రాలు ఉన్నాయి. ఉదారంగం బట్ట ఎట్లా అవుతుంది? ఎరుపుగా మారిపోయింది. కాబట్టి మనం ఏం చేయాలంటే క్రైస్తవ ఆత్మ జీవితంలో మన పాపాలన్నీ క్రీస్తు రక్తంలో కడుక్కొని తర్వాత మన అవసరతలు అడగాలి. అడుగుడు మీకు ఇబ్బందిగా మత్తయి సువార్త 7:7 మొదటి ప్రేమ అయ్యానని అడగాలి. ఎందుకంటే ప్రకటన గ్రంథంలో దేవుడు అంటాడు,
మొదటి ప్రేమ వదులుతివి, నువ్వు నిలువెచ్చగా ఉన్నావు కాబట్టి నేను నోటి నుంచి ఉమ్మివేస్తా అంటున్నాడు. ప్రభా నాకు మొదటి ప్రేమ ఇవ్వండి. చూడండి, పెళ్ళైన కొత్తలో భార్య భర్తలు ఎలా ఉంటారు? చాలా ప్రేమగా ఉంటారు. ఎందుకంటే స్త్రీ ఏం చేస్తుంది, నా భర్త ఆఫీస్ నుంచి ఎప్పుడు వస్తుండా, లేకుంటే నా భర్త వ్యాపారం నుంచి ఎప్పుడు వస్తుండా, ఆయన ఊరికైనా కానీ ఎక్కడి నుంచి ఎప్పుడు వస్తున్నా అని ఎదురు చూస్తుంది. అది కొంచెం పిల్లలు అనుకోండి, ఆ పిల్లల పైన ప్రేమ పడిపోతుంది, అసలు మొదటి ప్రేమ ఉండదు, ఇక గొడవలనే ప్రారంభమైంది. కాబట్టి మనం దేవుని అడగాలి. దేవుని సన్నిధికి వచ్చేవాళ్ళు, యేసయ్య పాదాల చెంతకు వచ్చేవాళ్ళు మొదటిగా చాలా భయభక్తులతో వస్తారు. మందిరంకి వెళ్తారు, మందిరం పనులు చేస్తారు, దశమ భాగాలు ఇస్తారు, ప్రార్థన చేస్తారు, ఉపవాసాలు చేస్తారు, ఇతరులకు సువార్త చేస్తారు. కొంచెం ఆశీర్వాదం వచ్చిందా ఇక ఆశీర్వాదాన్ని పట్టుకుంటారు, ఈ మొదటి ప్రేమ తొలగిపోతుంది. ఈ హ్యూమన్ నేచర్. అబ్రహామే పడిపోయాడు. ఎందుకంటే అబ్రహాం ఇస్సాకు కోసం 25 సంవత్సరాలు ఎదురు చూశాడు. ఇస్సాకు జన్మించిన తర్వాత అతనితో ముద్దాడడం, ఆడుకోవడం చేసిన తర్వాత దేవుడు ఏం చేశాడు, నాకు బలి కావాలని ఇస్సాకుని అన్నాడు. కాబట్టి మీరు అబ్రహాం పడిపోయినట్టు పడిపోకండి. సో ప్లీజ్ యువర్ సిన్స్ త్రూ ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆఫర్స్ వాట్ ఎవర్ నీడ్స్. మీ అవసరాలు ఏమున్నాయో అడగండి. ఎప్పుడు మీ మాట చూపు తరం ద్వారా చేసిన పాపాలను కడిగిన తర్వాతనే. ఓకే, గాడ్ బ్లెస్ యూ, హ్యావ్ ఎ నైస్ డే. మీరు 30 40 100 ఫలించండి. ఈ మెసేజ్ ఇతరులకు షేర్ చేయండి. ఓకే, ప్రైజ్ ది లార్డ్.